హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దామండి ఈ వీడియోలో. సో ఈరోజు డిస్కస్ చేసుకునేటటువంటి టాపిక్ వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అండి. దీనికి సంబంధించి కూడా మనకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో కోల్బర్గ్ నైతిక వికాసంలో వచ్చేసి మొత్తం మనకు మూడు స్థాయిలు అయితే ఉన్నాయండి. కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 3 స్థాయిలు, అలాగే వీటికి సంబంధించినటువంటి 6 దశలు ఉన్నాయన్నమాట. సో ఈ 6 దశల్లో కూడా ఎదుర్కొనేటటువంటివి అంశాలు కూడా మనకు ఇక్కడైతే ఉన్నాయండి. సో ప్రతి ఒక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దామండి. సో వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయిక నైతిక స్థాయి అండి. ఇది వచ్చేసి 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సో దీంట్లో ఉండేటటువంటి ఫస్ట్ దశ వచ్చేసి శిక్షను తప్పించుకునేటటువంటి నీతి అన్నమాట. అంటే శిక్ష విధేయత. నెక్స్ట్ దీంట్లో ఉండేటటువంటి రెండవ దశ చూసుకున్నట్లయితే మనకు లభించే బహుమతులు లాభాల దృశ్య నీతి. అంటే మనకి ఏదైనా బహుమతి ఇస్తారు అంటే దానికోసం ఎక్కువగా కష్టపడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకు ఉండేటటువంటి విషయం ఏంటంటే సహజ సంతోష అనుకరణ, అవసరాలు తీర్చుకునేటటువంటి నీతి మనకు ఈ పూర్వ సాంప్రదాయిక స్థాయి రెండవ దశలో ఉంటుందండి. నెక్స్ట్ సాంప్రదాయిక నైతిక స్థాయి 3వ దశలో చూసుకున్నట్లయితే ఇతరులు అంగీకరించిన తిరస్కరించిన అంశాల ఆధార నీతి. అంటే మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవడానికి వాళ్ళు మంచి పనులను చేయటము, ఇవి ఈ దశలో జరుగుతాయి. నెక్స్ట్ 4వ దశలో చూసుకున్నట్లయితే సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించేటటువంటి నీతి, అనగా అధికారము, అలాగే సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి మనకు ఈ దశలో అయితే కనిపిస్తాయండి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి వచ్చేసి 14 సంవత్సరాల వయోజన దశ వరకు అండి. సో దీంట్లో 5వ దశ ఏంటంటే మనకు సహజ ఒడంబడిక నీతి అన్నమాట. అంటే వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు, హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి చట్టనీతి. అంటే మనకు ప్రజాస్వామ్యానికి సంబంధించి కానీ చట్టాలను పాటించడం కానీ హక్కులను విధులను పాటించడం, ఇవన్నీ కూడా మనకు ఈ 5వ దశకు సంబంధించినవండి. నెక్స్ట్ 6వ దశలో చూసుకున్నట్లయితే మనకు ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకున్న అంశాల ఆధారంగా ఏర్పడినటువంటి నీతి అండి. అంటే విశ్వజనీన నైతిక సూత్రాలు వచ్చేసి మనకు 6వ దశలో కనిపిస్తాయి. అంటే వ్యక్తి అంతరాత్మకు ఆత్మసాక్షి, అంటే వ్యక్తి తన కోసము తన అంతరాత్మ నమ్మడము, అంతరాత్మ అలాగే ఆత్మసాక్షికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చేయడం మనకు దేంట్లో ఉంటుందంటే ఈ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి 6వ దశలో ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉండేటటువంటి దశలు, వాటికి సంబంధించినటువంటి క్లిష్ట పరిస్థితులండి. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు మనము చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శిక్షను తప్పించుకోవటానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అనేసి ఇచ్చారు. సో శిక్షలు తప్పించుకోవడానికి వాళ్ళు ఏంటంటే విధేయత అనేటటువంటివి మనకు ఏ దశలో కనిపిస్తాయండి? పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయక స్థాయిలో మనకు ఉంటాయండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి నైతిక వికాసము అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. మనకు ఆప్షన్స్లో చోమ్స్కీ, టోల్మెన్, పియాజే, కోల్బర్గ్ అనేసి ఇచ్చారండి. సో మనకు నైతిక వికాసం అంటేనే ఎవరండి? కోల్బర్గ్ నైతిక వికాసం. కాబట్టి ఈ సిద్ధాంతానికి ఎవరు అభిప్రాయపడ్డారు? కోల్బర్గ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి ఈ స్థాయికి చెందును అనేసి ఇచ్చారండి. అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటిది మనకు దేంట్లో ఉంటుందండి?
సాంప్రదాయిక స్థాయిలో ఉంటుందండి. సాంప్రదాయిక స్థాయిలో మనకు 4వ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారము మంచి బాలుని నీతి కనబడే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు మంచి బాలుడు మంచి బాలిక అనేటటువంటి దేంట్లో కనిపిస్తుందండి? సాంప్రదాయ స్థాయి 3వ దశలో కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది, కోల్బర్గ్ ప్రకారము వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఫస్ట్ది వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అనేసి ఇచ్చారు. సో ఇవి మనకు దేంట్లో ఉంటాయండి? 6వ దశలో ఉంటాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శిక్ష నుండి తప్పించుకునేందుకు విధేయత అనేది మనకి ఏ దశ అండి? ఇది 1వ దశ. నెక్స్ట్, అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి రీతి అనేది మనకు దేనికి సంబంధించిందండి? ఇది వచ్చేసి మనకు 4వ దశకు సంబంధించింది. ఒప్పందాలు అలాగే వ్యక్తిగత హక్కులు ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? ఇవి 5వ దశకు సంబంధించినవి. సో ఇక్కడ చివరి దశ ఏంటి? 6వ దశ. కాబట్టి 6వ దశలో మనకేంటండి? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ, ఇవన్నీ కూడా ఆత్మసాక్షి, ఇవన్నీ కూడా 6వ దశలో ఉంటాయండి. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము వ్యక్తిగత సూత్రాలు అలాగే అంతరాత్మ నీతి అనేవి ఈ దశకు సంబంధించినవి అనేసి ఇచ్చారు. సో మనకు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవండి? వ్యక్తిగత సూత్రాలు అలాగే అంతరాత్మ నీతి అనేది మనకు 6వ దశకి సంబంధించినవి. లాస్ట్ దశ వ్యక్తి అంతరాత్మ, ఆత్మసాక్షి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను, సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అనేసి ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగము అలాగే బహుమతులు, అవసరాల నీతి ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించినవి. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? బహుమతులు, అవసరాల నీతి, సహజ సంతోషానికి సంబంధించినవి అనమాట. ఇక్కడ మనకు బహుమతులని ఎందుకన్నామంటే ఇక్కడ ఏంటి? సినిమాకు తీసుకెళ్ళడం. ఇతను హోంవర్క్ పూర్తి చేస్తే సినిమాకు తీసుకెళ్తాను అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఏ స్థాయి, ఇది ఏ దశలోకి వస్తుందండి? పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశకు సంబంధించినది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసము కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి ఏది అనేసి అడుగుతున్నారు. సో దీంట్లో మనకు సమాజ అంగీకారము, అధికారము, బాధ్యతలు ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? సాంప్రదాయ స్థాయి 4వ దశకు సంబంధించినవి. సో ఆప్షన్ 4 వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఆప్షన్స్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆప్షన్స్ అయితే చెప్పటం లేదు. నెక్స్ట్, పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి వచ్చేసి కాపీ కొట్టడము అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనకు మన నైతిక ఇది కూడా మనకు దేనికి సంబంధించిందండి? మన బాధ్యత, మన అధికారాలు, సామాజిక అంగీకారము ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించినవే. అనైతికం అంటే ఇది మనం తప్పు చేస్తున్నాం అనేటటువంటి భావన అనమాట. సో ఇవి మనకు దేనికి సంబంధించినవండి? సాంప్రదాయ స్థాయి 4వ దశకు సంబంధించినవి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి.
నెక్స్ట్ క్వశ్చను, కోల్బర్గ్ ప్రకారము శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ ఏది అనేసి అడిగారు. సో శిక్ష విధేయత ఇవి మనకి ఏ దశకు సంబంధించినవి? ఫస్ట్ దండి, పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశకు సంబంధించింది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? మంచి పిల్లవాడు అంటే మంచి బాలుడు, మంచి బాలిక నీతి మనకు దేనిలో కనిపిస్తుంది? సాంప్రదాయక స్థాయిలో ఉండేటటువంటి 3వ దశలో అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారము పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో ఉంటుంది అనేసి, ఈ స్థాయిలో కనబడుతుంది అనేసి ఇచ్చారు. సో మనల్ని క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతారు, ఎన్ని విధాలుగా అడుగుతారు ఒకదానికి సంబంధించి అనేసి మీరు క్లియర్గా అయితే చూడొచ్చండి. సో విధేయత పాటించడం అనేది మనకు దేనికి సంబంధించిందండి? ఫస్ట్ది ఏ స్థాయి? పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలోనండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ ఏది అనేసి ఇచ్చారు. అంటే తల్లి తిడుతుందని భయం అన్నమాట. భయం మీన్స్ శిక్ష పడుతుందని అతను తాగుతాడనమాట పాలు. సో కాబట్టి ఇది మనకు ఏ దశకు సంబంధించింది? 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించిందండి. శిక్ష విధేయత, శిక్ష పడుతుందని ఇక్కడ పాలు తాగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది మనకు 1వ దశకు సంబంధించినది. సో ఇలా మనకు ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. దీనికి సంబంధించి కూడా మనకు కంపల్సరీ 1 మార్క్ అయితే గ్యారంటీగా అడుగుతారండి ఎగ్జామ్లో. సో ఈ 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు వీడియో. సో ఈ 10 మినిట్స్లో మీకు 1 మార్క్ అనేది ఈజీగా వస్తుందండి. సో వీడియో చూసిన వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.